నమస్కారం. శ్రీ చిత్ర భక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైష్ణవాలయం శ్రీ బాలాజీ దేవాలయం అనాది కాలంలోని ఎంతగానో ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. దుబ్బాక పట్టణంలో 2009 నవంబర్ 1వ తారీఖున చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా ఈ దేవాలయం యొక్క శంకుస్థాపన భూమి పూజ జరిపించినాము. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందినట్టుగా కేసీఆర్ చంద్రశేఖరరావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తన మిత్రుల ద్వారా ఒక 5 కోట్ల రూపాయలు, సీఎం అయ్యాక మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వివిధ దాతల ద్వారా ఇట్టి దేవాలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకొని ఇవాళ దాదాపు 4-5 జిల్లాల నుంచి వేలాది భక్తులు విచ్చేసి ఈ అద్భుతమైన దేవాలయాన్ని వీక్షిస్తున్నారు. మేము కూడా ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరిపించుతున్నాము. అలాగే ఈ దేవాలయము శ్రీ బాలాజీ దేవాలయంలో ఉపాలయాలుగా విశ్వక్సేన ఆలయము మరియు ఆంజనేయ స్వామి ఆలయం 2 ఉన్నవి. అలాగే లక్ష్మీ, భూదేవి, గోదాదేవి ఇవన్నీ విగ్రహ ఉపాలయాలుగా ఉన్నవి. ప్రధాన ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయము నిజంగా భక్తులు కోరిన కోరికలు తీరే విధంగా వాళ్ళు ఏం కోరుకున్నా మాకు వెంటనే తీరుతున్నా అనే భక్తిభావంతో తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. దీనిలో ఈ మెయిన్ ప్రధాన ఆలయం కాకుండా మన అంతర్భాగంలో మన నక్షత్రవనము, రాశివనము, ఋషివనము, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం చొప్పున ఆ విధంగా నిర్మాణం చేయించడం జరిగింది. దాదాపు 2009లో భూమి పూజ జరిగినాక మొన్న 2020లో ఈ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేయించుకున్నాము చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా. దానికి కూడా హరీష్ రావు గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ విచ్చేసి తమ వంతు సహకారం అందించి మరి ఎంపీగా ఉన్న రఘునందన్ రావు గారు, చెరుకు ముత్యం రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వాళ్ళ స్థాయిలో అందరూ సహకరించి దీనికి అద్భుతమైన దేవాలయం నిర్మాణంకు వాళ్ళు తోడ్పడినారు. అలాగే దుబ్బాక ప్రాంత ప్రజలు మరి వీళ్ళందరూ కూడా తమ విరాళాలు ఇచ్చి దేవునికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇప్పటికి కూడా అనేక తండోపతండాలుగా వచ్చి అన్నదానానికి కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు కూడా విరాళాలు ఇస్తూ ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. నిజంగా కూడా ఈ దేవాలయ నిర్మాణానికి ముందు గ్రామం మొత్తంలో కూడా శివాలయాలు ఉండే, ముఖ్యంగా ఆ శివాలయాలు అట్లే ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా ఈ పట్టణ ప్రజలు కూడా భక్తి పట్ల చాలా అఖండమైన విశ్వాసం ఉండే. అయితే మా చైర్మన్ శ్రీధర్ తర్వాత ఒక 10-12 మంది 11 మంది ట్రస్ట్ మెంబర్స్గా ఈ నిర్మాణం చేపట్టాలి వెంకటేశ్వర ఆలయం అనే ఆలోచన మాకు వచ్చింది. మరి దానిలో భాగంగానే ఇవాళ ఆనాటు ఏదైతే ఫౌండర్ మెంబర్స్ ఉన్నారో అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గర్వకారణం మాకు. మా దుబ్బాకలో వారి గ్రామం ఇక్కడే ఉంటుంది, ఇక్కడ చదవడం వారి దృష్టిలో తీసుకువెళ్ళినాం మేము. పోతే ఆయన ఈ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన నిజంగా కూడా ఆయన దుబ్బాకలో తప్పకుండా కావాలని ఆయన ముందడిగేసి మా అందరికీ పేరున పిలిచి మరి సహకారం ఇచ్చినారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహకారం, ఆ తర్వాత ఆయనకుండే దాని భక్తిభావం పట్ల, ఆయన ప్రేమ పట్ల అది చూపుతూ ఆయనకుండే సహచరులైన పెద్దవాళ్ళందరి దగ్గర కూడా స్వయంగా ఆయన విరాళాలు ఇప్పించి ఇవాళకి ఈ స్థితిలోకి వచ్చింది. మరి శ్రీమాన్ చిన్నజీఆర్ స్వామి వారి ఆశీస్సులతోని
ఇది ప్రారంభమై ఇవాళ దినదిన అభివృద్ధి అయింది. ఈ మధ్యనే మేము ఈ దేవాలయంలో మరి ఏదైతే ప్రత్యేకంగా ఏది అనుకుంటే అది కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా భక్తుల సహకారం వచ్చింది. ముఖ్యంగా నిజామాబాద్ కానీ ఇతర పక్కల జిల్లాల వాళ్ళు కూడా చాలామంది వేలాది మందిగా వస్తున్నారు. దాంతోపాటు నిత్యం కూడా స్వామివారికి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడి మా ప్రాంతం వాళ్ళే కాకుండా పక్కన వరంగల్ లాంటి పట్టణాల నుండి అక్కడి నుండి ఇక్కడి నుండి కూడా భక్తులు అనేకంగా వస్తున్నారు. ఒక భక్తిభావంతో మరి స్వామివారికి వాళ్ళు చూపే ప్రేమ మరి ఆ భక్తితోని అకుంఠితమైన దీక్షతో స్వామివారి అన్ని పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ నిర్మాణంలో అందరి సహకారం ఉంది. అందరం కూడా భక్తితోని ఈ ప్రాంత అభివృద్ధిలో స్వామివారి ఆశీస్సులు ఉన్నాయని భావిస్తూ జై శ్రీమన్నారాయణ. మన తెలంగాణలో సిద్దిపేట జిల్లా నుండి 60 బృందాలతో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దుబ్బాక ప్రతి శనివారం రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7:30 నుండి 5:30 నుండి 7:30 వరకు భజన ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా నుండే కాక మరియు వరంగల్ నుండి హన్మకొండ మరియు ఖమ్మం నల్గొండ నుంచి వెళ్ళి కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ దేవాలయంలో అంత ప్రతిష్టతో భజన చేయడం జరుగుతుంది. కాబట్టి మా జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క భజన మండలాలు ఇక్కడ పెట్టడానికి చాలా దేవస్థానం నుంచి మేము సంఘం ద్వారా ప్రతి భజన మండలిని ఇక్కడ పెట్టడానికి ఆస్కారం ఉంది. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. కలికల్మశనాశాయ కమిదార్థ ప్రదాయినే దుబ్బాకపుర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కొలువై ఉన్నాడని అందరికీ తెలుసు. కానీ స్వామి మన సిద్దిపేట జిల్లా దుబ్బాక గ్రామంలోకి రావాలని సంకల్పం చేసుకోవడం 2009లో సంకల్పం చేసుకోవడం జరిగింది. అలా సంకల్పం చేసుకొని స్వామి ఒకరి మదిలోకి వచ్చి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పం చేయించాడు. అలా సంకల్పం చేసుకొని 2009 నవంబర్లో చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ఇక్కడ దుబ్బాక గ్రామంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇంతింతై వటుడింటి అన్నట్టుగా స్వామి చిన్నగా కడదామనుకున్నటువంటి ఆ యొక్క దేవాలయం కాస్త 14 కోట్ల రూపాయలతోటి 11 సంవత్సరాలలో నిర్మాణం జరిగింది. అలా నిర్మాణం జరిగి మొన్న 2021 ఆగస్టు 20వ తారీఖు రోజు నాడు చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ఇక్కడ స్వామి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. చక్కగా అంగరంగ వైభవంగా 5 రోజులుగా ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కరోనా చివరి దశలో కూడా ఉన్నటువంటి సమయంలో మనం ఇక్కడ స్వామిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్వామిని దర్శించడానికి అనేకమైనటువంటి నగరాల నుంచి అనేకమైనటువంటి జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇక్కడ స్వామి కొలిచిన వారికి కొంగు బంగారంగా నెలకొన్నాడు. స్వామి చిన్నగా అనుకున్నటువంటి స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వచ్చినటువంటి భక్తులు కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుస్తూ ముఖ్యంగా వివాహాల కోసం కానివ్వండి, సంతానం కోసం కానివ్వండి, ప్రత్యేకంగా ఇక్కడ స్వామిని దర్శించుకొని స్వామిని పూజించుకొని స్వామికి ముడుపు కట్టుకొని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఆ యొక్క సంతాన యోగ్యము వివాహ యోగ్యాలు అనేటువంటి కలుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన దేవాలయంలో చక్కగా 27 నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క నక్షత్ర వనం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా దేవాలయం కింద ధ్యాన మండపము, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలము, చక్కగా అందరూ సేద తీరడానికి పార్కు, స్వామికి ఈశాన్య భాగంలో దేవాలయంలో కోనేరు కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అంతేకాకుండా ప్రతి శనివారం రోజు నాడు ఉదయం 11 గంటలకి స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవము చక్కగా అంగరంగ వైభవంగా భక్తుల యొక్క చేతుల మీదుగా కన్యాదానాన్ని జరిపిస్తూ స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని జరిపిస్తూ ఉన్నాం. అదైన తదుపరి 1 గంట నుండి చక్కగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా పంచభక్ష పరవాన్నాలతోటి ఆ యొక్క భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో ఆ యొక్క భక్తులు వచ్చి ఇక్కడ ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మన దేవాలయంలో ప్రతి మన భక్తుల యొక్క పుట్టినరోజు నాడు కానివ్వండి, వివాహాల రోజునాడు కానివ్వండి, ఇంకా ఇతరత్ర శుభ పర్వదినాలలో కూడా ఇక్కడ స్వామికి ఆ రోజు ప్రత్యేకంగా అర్చన చేయించి ఆ యొక్క భక్తుల యొక్క పేరు మీద వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా ప్రసాద భాగ్యాన్ని అందించేటువంటి ఆ యొక్క అవకాశాన్ని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు స్వామికి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేకంగా శుక్రవారము, శనివారము, ఆదివారము ఈ 3 రోజులు కూడా ఎక్కువ మంది కూడా భక్తులు వచ్చి వేల సంఖ్యలో స్వామిని దర్శించుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఆయురారోగ్యాలతో తులుతూ ఉన్నారు. అంతేకాకుండా మన దేవాలయంలో వెనుక చక్కగా ఒక గోశాల కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే గోవును పూజిస్తూ ఉంటామో ఆ గోవుని రెండింటిని పూజిస్తే ఆ యొక్క వైకుంఠనాథుడైన శ్రీనివాసుని చక్కగా పూజించినటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అందుకే వెంకటేశ్వర స్వామిని గోవింద అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఒక గోవును పూజించినట్లయితే ఎంత ఫలితం కలుగుతుందో ఆ స్వామిని దర్శిస్తే అంత ఫలితం కలుగుతూ ఉంటుంది. ఒక గోవును పూజించుకుంటే 3 కోటి దేవతలకు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ గోశాల కూడా నిర్మించడం జరిగింది. అందరూ కూడా చక్కగా దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.